కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్ ఎవరో రాగానే శ్రీయర్ సారు ఇడిచిపెట్టుండ్రి మళ్ళసారి గట్టిగా వట్టి గుంజి యువతల పడేద్దామని ఇట్లా అన్నాడు కావచ్చు. అటెన్క ఎవరొస్తుండ్రు అంటారా? వారెవ్వా మేడం ఎవరో గాని సింగులు మొత్తం మీదికి చెక్కుకొని గోదల మంత్రి వాకిటి శ్రీయర్ సార్ను అవుట్ చేసుకపోదామని వచ్చినట్టున్నది కదా. ఇట్లా సార్ను వెనకలైన దాటేటట్టు చేసింది. మరి శ్రీయర్ సార్ కూడా మేడం అని ఇట్లా ఊకున్నాడు కావచ్చు, లేకుంటే గట్టిగా దొరకబట్టేటోడే. ఇట్లా మేడం కూతకు వచ్చిపోయినాక బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా కూతకు వచ్చిండు. బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కందికట్టే కస్సు నాగుపాం బుస్సు అనుకుంటా పోతుండ్రా. అంటే ఏమో మరి గట్టిగానైతే అంటలేడు గాని వాకిటి శ్రీయర్ సార్ కూడా వాటంగా పట్టుకుందామనే చూస్తున్నట్టున్నాడు కదా. ఫ్రీ బస్సు పథకంలా ప్రగతి చక్రం కదా పరుగులు తీసినట్టే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూతకు రాకముందే పొయ్యి వచ్చినట్టే పోయిండు కదా. మరి ఇట్లా మంత్రులు పనులు పక్కకు పెట్టుకొని కబడ్డీ ఆట ఆడినరు అంటే హుస్నాబాద్ల కబడ్డీ పోటీలకు అడిగిపోయినరట. మరి ఆటగాళ్ళు ఆడుతుంటే చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయో లేకుంటే ఏమైందో గాని ఇట్లా కబడ్డీ ఆటలు ఆడినరట. అయ్యా గోదల మంత్రి వాకిటి శ్రీయర్ సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఓ దిక్కు తెలంగాణ మొత్తం ఈ షెయి సర్కాలు 7 వల్లకు వచ్చినాక చందన అవుతుంది. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టు ఏలువడిలకు రాకముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటిరి. 7 వల్లకు వచ్చి 18 నెలలు అవుతున్నా మీరు ఎలుగబెట్టింది ఏం లేకపోయా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.